హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. కర్బూజా జ్యూస్ చేసే విధానం మీకు పూర్తిగా మా అబ్బాయి అండి జ్యూస్ షాప్లో, మా తమ్ముడు నేర్పిన జ్యూస్ షాప్లో ఇంచుమించు నేర్చుకున్నాడు. జ్యూస్ షాప్ కూడా ఆ షాప్లో నేర్చుకుని కర్బూజా జ్యూస్ చూపిస్తున్నాడండి. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ కర్బూజా జ్యూస్ తాగితే ఒంటికి చాలా చాలా చలవ చేస్తుందండి. ఎండాకాలంలో ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి. మేమైతే మాకు పుచ్చకాయ తోటలు దగ్గర కాబట్టి కర్బూజా తోటలు కూడా ఉన్నాయి కదా, కర్బూజా తోటలు అవి దగ్గర కాబట్టి మేము కేజీ ఎంతమ్మా? కేజీ 4 కేజీలు 100 రూపాయలు. 4 కేజీలు 100 రూపాయలండి కర్బూజా. అంటే 4 కేజీలకి ఎంత తూగిని? 6 కాయలు, 5 కాయలు, 5 కాయలు, 6 కాయలు. 4 కేజీలకి 5 కాయలు 6 కాయలు తూగినాయండి మాకైతే తోటల దగ్గర కాబట్టి చవక. అలాగే ఒక్కు కాయకినండి 3 స్పూన్లు పంచదార వేసాడు. అలాగే మీరు 10 రూపాయల ప్యాకెట్ ఉంటే వేసుకోండి, లేకపోతే నేను పావు లీటర్ పాలు వేసాను. పావు లీటర్ పాలు వేసి 1 నిమిషం పాటు మిక్సీ తిప్పేసామనుకోండి. బయట ఎలాగంటే అండి ఇదే జ్యూసు ఇంచుమించు 40 రూపాయలు అమ్ముతారండి, 30 రూపాయలు అమ్ముతారు. ఒక కాయ చూసారా జ్యూస్. ఇలా మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మన పిల్లలతో నలుగురు తాగొచ్చు ఒక కాయ వచ్చి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. జ్యూస్ అబ్బాయి జ్యూస్ చేస్తున్నాడు చూసారా. మనకి మీకు విషయం అడగనండి, మనం వ్యాపారం చేసుకుంటే మంచిదా, జాబ్ చేస్తే మంచిదా, ఏది చేస్తే మంచిది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మా అబ్బాయి పిల్లలకైతే పలా వ్యాపారం వచ్చు, జ్యూస్ షాప్ వచ్చు, అన్నీ వచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోనే బాదపప్పు జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకుని ఒక గొట్ట వేసుకుని తాగుతారండి. మన దగ్గర అయితే బోర్నవేట పొడి వేసుకుని కూడా తాగుతారండి. బోర్నవేట అయినా సరే, హార్లిక్స్ అయినా సరే పొడి వేసి ఒక స్ట్రా వేసి ఇచ్చేస్తారండి, అంతే. చూసారు ఒక కాయకి 4 జ్యూసులు అయిందండి. మన ఇంటికి పాతి తాగొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.